లిపిడిమా అన్న వ్యాధి అన్నది 1940లో కనిపెట్టారు. ఇది జనరల్‌గా అంటే ఊబకాయం అంటే ఒబెసిటీ అని చెప్పి అనుకుని ఒబెసిటీగా భావించి ఒబెసిటీగా ట్రీట్మెంట్ జరగడం అవుతూ ఉండింది ఇప్పటివరకు. సో, ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ 10-20% స్త్రీలకి ఈ జబ్బు అనేది వస్తూ ఉంటుంది. అందులో ఏంటంటే ఉబ్బిపోయిన కొవ్వు పిరుదల్లోను, తొడలు, కాళ్ళు మరి జబ్బల్లో చేతుల్లోకి ఇది చేరుకుంటూ ఉంటుంది. డయట్, ఎక్సర్సైజ్ లేదంటే మందులు లేదంటే బariatric సర్జరీతో ఏంటంటే ఒబెసిటీ అన్న ఫ్యాట్ నార్మల్ ఫ్యాట్ తగ్గుతుంది. కానీ లిపిడిమా అన్న ఫ్యాట్ అసలు తగ్గదు. ఇందులో ఏంటంటే దిస్ ఈజ్ అ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్. అందులో లింఫాటిక్ సిస్టమ్, వీనస్ సిస్టమ్ కూడా కొంచెం వీక్‌గా ఉంటాయి. సో, అందుకని వాళ్ళకి నీరు చేరుకుని కాళ్ళల్లో ఉబ్బిపోయి కాళ్ళు బరువుతోటి బాధపడుతూ ఉంటారు. కొంతమందికి వారికోస్ వెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ ఎందుకంటే పియర్ షేప్డ్ ఒబెసిటీ అని చెప్పి ఒక పదం ఉంది. సో, అందుకని ఒబెసిటీగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉండింది ఇప్పటివరకు. ఇందులో ఏంటంటే 5 టైప్స్ ఉంటాయి. లిపిడిమా అన్నది 5 టైప్స్. ఒకటొచ్చి టైప్ 1 హిప్స్ ఎక్కువ పెరిగిపోయి ఎక్కువ బరువుగా ఉంటుంది. రెండోదొచ్చి ఏంటంటే నడుము నుంచి మోకాళ్ళ వరకు పెరుగుతుంది. దట్ ఈస్ టైప్ 2. టైప్ 3 అనేది బొడ్డు తొలి భాగం నుంచి పాదాల వరకు. టైప్ 4 అనేది జబ్బలు షోల్డర్స్ నుంచి ఎల్బో వరకు రావచ్చు, లేదంటే రిస్ట్ వరకు రావచ్చు. టైప్ 5 అనేది నీ జాయింట్ నుంచి యాంకిల్ జాయింట్ వరకు ఉంటుంది. అదేంటంటే కాలమ్స్ లాగా ఏదో పిల్లర్ లాగా ఫ్యాట్ ఉంటుంది. అండ్ 4 స్టేజెస్లో డివైడ్ చేయొచ్చు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. కొవ్వు డెపోజిషన్ పెరుగుతున్న కొద్దీ నొప్పులు, దాని తర్వాత వచ్చి వేరే సిమ్టమ్స్ తోటి అది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, స్టేజ్ 4కి వచ్చేసరికి అంటే లింఫిడిమా అంటే బోధకాలలాగా తయారవుతుంది. కాళ్ళు ట్రీట్మెంట్ అనేది చాలా కష్టమైపోతుంది. సో, అందుకని ఎర్లియర్ స్టేజెస్లో ఐడెంటిఫై చేసుకుని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఇందులో ఏంటి అంటే స్పైడర్ వెయిన్స్ అంటే ఈ చిన్న చిన్న సిరలు బ్లూయిష్ కలర్ లేదంటే వైలెట్ కలర్లో పెరుగుతుంది. ఇంకోటి వచ్చి బ్రూజింగ్ అంటే కమిలిపోవడం అనమాట. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా సరే తెలియకుండా కూడా జస్ట్ ఎక్కడైనా తగిలితే అక్కడ కమిలిపోతూ ఉంటుంది. దాని తర్వాత చర్మం కింద కొవ్వు అనేది కొంచెం ఉండ చుట్టేసుకున్నట్టు కూడా ఉంటుంది. సో, ఇది లిపిడిమా అంటే. ఈ లిపిడిమా అనేది ఒబెసిటీతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అండ్ ఒబెసిటీ ట్రీట్మెంట్కి లిపిడిమా ట్రీట్మెంట్కి సంబంధమే లేదు. లిపిడిమా నెగ్లెక్టెడ్ లిపిడిమాలో ఏంటంటే కాళ్ళు బరువుగా అవడం, దాని తర్వాత వచ్చి తొందరగా అలసట, దాని తర్వాత నొప్పులు. కొంతమందికి ఉట్టుకుట్టిన నొప్పుగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పట్టుకుంటే కొంచెం ప్రెషర్ ఇస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాని తర్వాత వచ్చి ఈ బరువుకి అంటే చేతులు లేపడం, నడవడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చి ఈ మోకాళ్ళు నీ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్ కూడా ఏంటంటే తొందరగా అరిగిపోవడం, చిప్పలు అరిగిపోవడంతో ఏంటంటే నీ రీప్లేస్మెంట్స్కి తొందరగా వెళ్ళవలసిన అవసరం పడుతూ ఉంటుంది. ఇంకోటి వచ్చి ఏంటంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇదే అలైన్మెంట్ అనేది మారిపోయి కాళ్ళు ఇలాగ బయటకు ఇలా పోతుంది అనమాట. సో, దాంతో ఏంటవుతుందంటే ఫీట్లో ఫ్లాట్ ఫుట్ అన్న వ్యాధి జబ్బు రావచ్చు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే డయట్ అనేది అంత యూస్ఫుల్ లేదు అని చెప్పి అనడానికి కూడా లేదు. కానీ ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ డయట్, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుని షుగర్స్ అవన్నీ తగ్గించుకుంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఎక్సర్సైజెస్ స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ వీళ్ళకి. వెయిట్ ట్రైనింగ్ అదంతా ఎక్కువ వెయిట్స్ బరువు మరీ ఎక్కువగా లిఫ్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి లిగమెంట్స్ ఈ జాయింట్స్ అన్నీ కూడా కొంచెం రిలాక్స్గా ఉంటాయి కాబట్టి స్ట్రెచీగా ఉంటాయి. అందుకని ఎక్కువ వెయిట్స్ లేపారంటే వాళ్ళకి జాయింట్ డిస్లొకేషన్స్ రావచ్చు. అందుకని ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జాగింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే వైబ్రేషన్ ప్లేట్స్ మీద కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, లేదంటే ట్రాంపోలిన్ మీద ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి ఇలాంటి పేషెంట్స్కి. సో, సిమిలర్లీ లింఫాటిక్ మసాజెస్, లింఫాటిక్ కంప్రెషన్ పంప్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి. మెడిసిన్స్ అన్నది ఇవాళ వరకు రీసెర్చ్ నడుస్తుంది. మెడిసిన్స్ అయితే లిపిడిమాకి లేవు.
ఏ మెడిసిన్ పనిచేయదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే లింఫాటిక్ స్పేరింగ్, వాటర్ అసిస్టెడ్ లైపోసక్షన్ ఆర్ మినిమల్ యాక్సెస్ లిపిడిమా ఫ్యాట్ రిమూవల్ అనేది చేస్తే వాళ్ళకి బాగా రిలీఫ్ వస్తుంది, పెయిన్ రిలీఫ్ వస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో వాళ్ళు అన్ని పనులు వాళ్ళు స్వతహాగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకోటి వచ్చి ఈ నీ జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా తగ్గేసరికి నీ అలైన్మెంట్ సరి అయ్యేసరికి నీ రీప్లేస్మెంట్స్కి తొందరగా వెళ్ళవలసిన అవసరం పడదు వాళ్ళకి.